ఓకే దెన్ చూసేయండి ఆదియోగి. మళ్ళీ కింద పడి జగన్ అన్న. ఓకే బ్రోకి ప్లేస్ చేయండి అండ్ రా ప్లీజ్ ప్లేస్ చేయండి. చిన్న గుడి ఇంతనే చేసాం పెనుకొండ ఫోర్ట్కి. తినేసి పడుకున్నాడు. ఫుల్ నిద్ర వస్తుంది చెప్పాలంటే. ఇప్పుడైతే హోటల్ నుంచి మేము ఈషా ఫౌండేషన్ సెంటర్కి వెళ్తున్నాం ఆదియోగి స్టాచ్యూ చూడడానికి. 1112 feet ఆదియోగి స్టాచ్యూ చూడబోతున్నాం ఇప్పుడు. అండ్ రైడర్స్ ఒకళ్ళు రెడీ అవుతున్నారు. మేము ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం అంటే స్పెషల్గా లేజర్ లైట్ షో చూడడానికి. 7 to 7:30 ఉంటుంది ఈ లేజర్ షో. ఇప్పుడు 6:30 అయ్యింది. మేము అక్కడికి ½ an hourలో వెళ్ళాలి. సో ఈ షో ½ an hour ఉంటుంది. అది చూడడానికి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాం. 526 or 530 kilometers దాటి ఇక్కడికి వచ్చింది. నేనైతే ఆదియోగి స్టాచ్యూ చూడడానికి. సో అది చూడడానికి ఇప్పుడు వెళ్ళిపోదాం. సో మనమైతే చిక్బల్లాపూర్లో ఉన్న ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాం ఆదియోగి స్టాచ్యూ చూడడానికి. అండ్ మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి ఆర్చ్ లాగా, అది ఎంట్రన్స్. మనం లోపలికి వెళ్తే మనకి ఆదియోగి అనే స్టాచ్యూ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం ఫస్ట్ దీని లోపల నుంచి వెళ్ళిపోతే మనకి ఆ స్టాచ్యూ లైటింగ్స్ చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఏమైందంటే 7:30కి షో, మనమైతే 7:35కి అక్కడ రీచ్ అవ్వచ్చు. ఒక 5 minutes షో పోవచ్చు నాకు తెలిసి. అస్సలు చూడలేకపోవడం కంటే ఏదో ఒక చూడడం బెస్ట్ అని మేము ఇంకా తొందరగా వెళ్తున్నాం. సో తొందరగా ఇప్పుడైతే మేము పరిగెడుతున్నాము లోపల షో చూడడానికి. సో లోపలికి వెళ్ళిపోయాక ఎలా ఉంది అవన్నీ నేను చూపిస్తాను. ఓకే దెన్ చూసేయండి ఆదియోగి. అవన్నీ చాలా బాగుంది చూడడానికి. ఈ ప్లేస్లోనే చాలా వైబ్ ఉంది చెప్పాలంటే. వావ్, బెస్ట్ మూమెంట్. షాపింగ్ ఆదియోగి స్టాచ్యూ షాపింగ్. ఏది చూపి ఏం కొన్నా చూపి. మీతో స్పాన్సర్ చేస్తున్నాము. మీతో సారీ మీతో కాదు, వేరే ఎక్కడెక్కడో చెప్తున్నా నేను. ఈ ఆదియోగి 450 rupees పంపిస్తుందో లేదా కాస్ట్. 490. సో అది ఈరోజు మనం ఈషా ఫౌండేషన్ చూసాం కదా ఆదియోగి స్టాచ్యూ. ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరుతున్నాం హోటల్కి. ఇంకా హోటల్కి వెళ్ళిపోయాక అక్కడ చూపిస్తా. డిన్నర్ ప్లానింగ్ చేస్తున్నాం. చలి అయితే ఫుల్ వేస్తుంది. నేను స్లీవ్లెస్ వేసుకున్నా. వనికి చచ్చిపోతే ఇప్పుడు బైక్ పైన. గుడ్ మార్నింగ్. ఈరోజు 3rd day. టైం 6:24 అయ్యింది. లగేజెస్ ఇంకా షూస్ మొత్తం గేర్ అంతా రెడీ చేసి పెట్టుకున్నా. వెళ్ళి స్టార్ట్ అవుదామని. అండ్ బయట అయితే చాలా చల్లగా ఉంది. అది అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము పెనుకొండ ఫోర్ట్కి వెళ్తాము. దాని తర్వాత చూడాలి, ఒకవేళ టైం ఉంటే కుంభకర్ణ స్టాచ్యూ దగ్గరికి కూడా వెళ్తాము. సో అది ఈరోజు ప్లాన్. దాని తర్వాత ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోతాం. సో మనం బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం. నేనైతే మొత్తం లగేజెస్ అన్నీ ప్యాక్ చేసుకున్నా. ఒకటే లగేజ్. అండ్ గేర్స్ అవన్నీ కిందకి తీసుకుని వెళ్తున్నాను. ఎందుకంటే ఇది 2 floors
వేసుకుని దిగడం కష్టం అవుతుందని అన్నీ పట్టుకుని దిగుతున్నా. కిందకి వెళ్ళి చూద్దాం. వేరే బైకర్స్ అందరూ లైనప్ అవుతున్నారు. ఇక్కడ నుంచి చూడాలి ఎక్కడికి వెళ్తామో. వెనుకొండ ఫోర్ట్ పర్మిషన్ లేదంటున్నారు. సో అక్కడ దాకా వెళ్ళి ఒకసారి ట్రై చేస్తాం. లోపలికి వెళ్ళొచ్చో లేదో వెళ్ళి చూద్దాం. ఎందుకంటే ఆన్ ద వే కాబట్టి హైదరాబాద్కి. క్యాట్స్ బాయ్. ఇక్కడ చెట్లు గ్రీనరీ అయితే నెక్స్ట్ లెవెల్. సన్ రైజ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాం ఇంకా హైదరాబాద్కి. మధ్యలో ఆన్ ద వే మాకు కనిపించే ప్లేసెస్కి మేము వెళ్తాము. సో అది మా ప్లాన్. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు. మేరా హోగా ले थोड़ा दूर जाने के बाद देती. ఒక రైడర్ నాకు ఆయన బైక్ ఇస్తా అంటున్నారు. ఇది అస్తమాను ఆగిపోతుందని చెప్పి. పక్కన మనకు కనిపిస్తుంది అక్కడ, అది నంది హిల్స్. మనం నిన్న చూసాం కదా ఆ కొండ, అదనమాట. కర్ణాటక బై మై ఫేవరెట్ నంది హిల్స్. మళ్ళీ ఎప్పుడైనా ఫెబ్ టైంలో అట్లాగా వింటర్లో వస్తా, ఎందుకంటే క్లౌడ్స్ అవన్నీ క్రేజీగా కనిపిస్తాయి ఇక్కడ. సో దానికోసమైనా మళ్ళీ ఇంకొకసారి ఈ ప్లేస్కి రావాలి. ఇలా అంటే అక్కడ ఒక జంతువు ఉంది చూసుకోండి అని చెప్పి వెనకాల రైడర్కి మేము ఇండికేట్ చేస్తాము. సో ఈ సిగ్నల్ మేము వాడతాం. చెట్లు చూడండి సూపర్ ఉంది. ఇట్లాగా ఈ రోడ్లో వెళ్తుంటే కొంచెం ఫాగ్ అయితే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయ్యింది, అయినా కూడా ఫాగ్ ఉంది. ఇంకా స్మెల్ ఒకటి వస్తుంది ఈ చెట్టుల్లో నుంచి, సూపర్ వస్తుంది అసలు. వీటిని నీటి చెట్టు అనేదో అంటారు. వీటికి వాటర్ పోయకపోయినా కూడా పెరుగుతాయి ఈ చెట్లు. గోప్రోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇక్కడైతే సన్ రైజ్ పడుతూ మధ్యలో చెట్ల మధ్యలో నుంచి వెళ్తా ఫాగ్ ఉంది కదా, చలేస్తూ అసలు సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్. హైదరాబాద్కి 467 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఫైనల్లీ మనం వచ్చాం పెనుకొండ ఫోర్ట్. పెనుకొండ ఫోర్ట్ వచ్చేసింది. మన జగన్ అన్న కాదు, జగన్ మామ. ఫోర్ట్ అడ్రస్ తెలియట్లేక ట్రాఫిక్ అయితే ఘోరంగా ఆగిపోయింది. పెనుకొండ ఫోర్ట్ అని ఆ ఎంట్రన్స్ నుంచి లోపలికి రావగానే ఇటు సైడ్ వచ్చాం. అండ్ ట్రాఫిక్ అయితే ఫుల్ ఆపేసినాం మా అన్ని బైక్స్తో. బ్రోకి ప్లేస్ చేయండి. కారీని ప్లేస్ చేయండి రా, ప్లీజ్ ప్లేస్ చేయండి. ఎక్కడండి ఫోర్ట్? ఇంకా ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు ఇట్లా వెళ్ళి అలా వెళ్ళి మొత్తం కొండ పైనకి వెళ్తాం. వర్క్ ఇన్ ప్రోగ్రెస్, రోడ్ క్లోజ్డ్ బట్ వీఆర్ గోయింగ్. ఆపండి ఆపండి ఆపండి. వావ్ సూపర్ ఉంది. ఫోటో ఖీంచేంగే అమ్మ, ఫోటో ఖీంచేంగే. అది కూడా ఆమె ఎలా దూరిపోతున్నా.
పెట్టి మళ్ళీ కింద పడి నిన్న నేను పడేస్తా ఈరోజు అతను పడేస్తాడు అటు సైడ్ స్టాండ్ వేయకుండా రోడ్ ఉంది చూడండి మొత్తం హెయిర్ పిన్స్ కర్వ్స్ అంటే ఇట్లా 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 ఉంటుంది ఫోర్ట్ పైనకి వెళ్ళడానికి అన్నీ ఇలా ఉంటాయి హెయిర్ పిన్ కర్వ్స్ కొంచెం చిన్న స్లిప్ అయింది కానీ మనం కంట్రోల్ చేసుకున్నాం ఫైనల్లీ వచ్చేసినాం అప్పట్లో కట్టిన ఆ చిన్న గుడి ఇంతనే ఉంది చాలా బాగుంది క్యూట్గా అండ్ మనం ఫైనల్లీ వచ్చేసాం పెనుకొండ ఫోర్ట్కి ఇక్కడ పిన్ కర్వ్స్ అయితే క్రేజీనే వస్తున్నప్పుడు మనం ఇంకా చూద్దాం అంటే లొకేషన్ ఇది ఇంకా మేము ఫోర్ట్ లోపలికి వెళ్ళట్లే ఇక్కడ దాకానే ఇంకా మేము ఒక గ్రూప్ పిక్ దిగి ఇంకా మేము స్టార్ట్ అవుతాం ఇక్కడ చాలామంది రైడర్స్ వచ్చారు సో అక్కడ బైక్స్ ఉన్నాయి ఇక్కడ బైక్స్ అక్కడ ఉన్నాయి ఇంకోండి మన ఫ్రెండ్ హే బడై హాయ్ అదైతే సగంకి సగం పడిపోయింది కానీ ఇంకా చూడడానికి చాలా బాగుంది సో అది మన బైక్ ఎంత ట్రబుల్ ఇచ్చినా ఇక్కడ దాకా వచ్చింది అరే నువ్వు మధ్య మళ్ళీ నెక్స్ట్ లొకేషన్లో కలుద్దాం చేసిన మనం పెనుకొండ ఫోర్ట్ చూసి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూడడానికి వచ్చాం కుంభకర్ణుడి స్టాచ్యూ హాయ్ గుర్రాలు సో అక్కడ ఉంది కుంభకర్ణుడి స్టాచ్యూ దాని లోపలికి కూడా మనం వెళ్ళచ్చు కుంభకర్ణుడు తినేసి పడుకున్నాడు అతన్ని లేపడానికి వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు సో ఈ స్టాచ్యూ లోపల 52 ఫ్యామిలీస్ పట్టేంత ప్లేస్ ఉందంట అంటే ఒక రూమ్ లాగా ఉంటుంది లోపల కుంభకర్ణుడి స్టాచ్యూ ఇది 2002లో కట్టారు అండ్ టికెట్ వచ్చేసి 10 రూపీస్ ఇది ఎంట్రన్స్ అది కుంభకర్ణుడు స్టాచ్యూ అది ఇంకా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం బ్రేక్ఫాస్ట్ తినడానికి టైం ఏమో 11 అయ్యింది చెరుకు జ్యూస్ తాగాము ఇప్పుడు దాకా ఒక చిన్న బ్రేక్ ఇప్పుడే లంచ్ ఫినిష్ చేసాము ఫుల్ టు ఫుల్ నిద్ర వస్తుంది చెప్పాలంటే మేము 250 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము ఇంకొక 300 నియర్లీ ఉంది అండ్ నా బైక్ ఇక పార్క్ చేసా అండ్ ఈరోజు మనం తిన్న లంచ్ హోటల్ పేరు మంజీరా రెస్టారెంట్ బాగుంది టేస్ట్ NH44 పైన ఈ రెస్టారెంట్ కనిపిస్తే నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే బాగుంది ఓకే ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతాం ఇంకా నాన్ స్టాప్ మధ్యలో ఒక చిన్న 2 బ్రేక్స్ తీసుకోవచ్చు సో తీసుకుని ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోతాం ఇంకా ఎన్ని కిలోమీటర్స్ 300 ఇప్పుడు టైం 4 మేము 8 o'clock అలాగా హైదరాబాద్కి రీచ్ అవ్వచ్చు ఎంత అవ్వచ్చు 9 or 10
హైదరాబాద్ నుంచి బెంగళూరుకి పోతున్నారా? వెళ్ళొచ్చాము. రిటర్న్ జర్నీ హైదరాబాద్. ఓకేనా అంటే చాలు వెళ్ళు. కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాం. ఫైనల్లీ బ్యాక్ ఫ్రమ్ బెంగళూరు. మేము వచ్చేసాం హైదరాబాద్ నియర్ బై. సో ఇప్పుడైతే లాస్ట్ గ్రూప్ ఫోటో దిగుతున్నాం. సో నేనైతే మా ఇంటికి వచ్చేసాను. టోటల్ 1200 కిలోమీటర్స్ రౌండ్ ఫిగర్ మొత్తం కర్ణాటక ఫినిష్ చేశాను. సో మన బైక్ అయితే నేను ఇక్కడ పార్క్ చేసా. అది అండ్ అదనమాట ఈ రైడ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు రైడ్ సేఫ్ అండ్ సీ యూ. బాయ్.